హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అక్రమ్ ఖాన్ భాషా వర్క్షాప్ మదనపల్లి. ఈరోజు మన వర్క్షాప్కి వచ్చింది వోక్స్వాగన్ ఏమియో వెహికల్. ఎవరికైనా వోక్స్వాగన్ స్కోడా వెహికల్స్ ఉంటే మీరు కానీ ఈ ప్రాబ్లం కామన్గా ఫేస్ చేసి ఉంటారు. చూడండి, ఈ వెహికల్లో కూడా స్ప్రింగ్ లైట్ అండ్ చెక్ ఇంజన్ లైట్ కంటిన్యూస్గా బ్లింక్ అవుతా ఉంది. నేను ఫుల్ ఎక్సలేటర్ ఇస్తూ ఉంటే కానీ 2000 RPM కంటే వెహికల్ డ్రైవ్ కావడం లేదనమాట. సో మనము ఫస్ట్ థింగ్ చేయాల్సిన విషయం ఏమంటే స్కానింగ్ అనేది చేస్తాం. స్కానింగ్ చేస్తే దానికి బెనిఫిట్స్ ఏమంటే మనకు కరెక్ట్ రూట్ కాజ్ అనేది తెలుసుకోవచ్చు. స్కానింగ్లో మనకి ఈ వెహికల్లో ప్రాబ్లం ఏమొచ్చిందంటే సిలిండర్ 2 చూడొచ్చు మీరు, సిలిండర్ 2 ఇంజెక్టర్ సర్క్యూట్ అని వచ్చింది. సో మనము ఫర్దర్ మనం వైరింగ్ చెక్ చేస్తాము, దాని తర్వాత ఇంజెక్టర్కి అనేది పోతాం. వైరింగ్ ఎలా చెక్ చేయాలో నేను మీకు చూపిస్తాను. పార్కింగ్ బల్బ్ ఉంటే చాలు, మనకి ఆ బల్బ్తోనే మనము వైరింగ్ బాగుందా లేదా అనేది చెప్పచ్చు. ఈ సప్లై వచ్చి ECM నుంచి వస్తుందండి. ECM మనము వైరింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. ఎలాగంటే అలాగా చేయకూడదు. ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూనే మనం చేసుకోవాలా. వోక్స్వాగన్ స్కోడా వెహికల్స్కి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంజెక్టర్ కప్లర్స్ ఏవైతే ఉన్నాయి, 4 ఇంజెక్టర్ కప్లర్స్ మొత్తం అనేది ఓపెన్ చేసుకుందాం అనమాట, రిమూవ్ చేసుకుందాము. చూడండి, ఈ టెస్ట్ బల్బ్ తీసుకొని ఫస్ట్ ఇంజెక్టర్లో సప్లై వస్తూ ఉందా లేదా అంటే మనం చెక్ చేసుకోవాలా. సెల్ఫ్ మారా చూడండి, ఇక్కడ ఫ్లాష్ అయితే ఉంది. సో ఫస్ట్ ఇంజెక్టర్లో మనకి సప్లై అనేది బాగుందన్నమాట. సో సెకండ్ ఇంజెక్టర్లో చూస్తాం మనము, మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ఇంజెక్టరే సప్లై వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి మనకు. सेल्फ मार, ऑफ कर कुमार. చూడండి, మనకి సెకండ్ ఇంజెక్టర్లో కానీ వస్తుంది సప్లై. ఇట్ మీన్స్ వైరింగ్ మొత్తం బాగుందనమాట. అక్కడ నుంచి పల్స్ వస్తుంది, ఎట్లయితే హార్ట్ బీట్ వస్తుందో అట్లా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు థర్డ్ ఇంజెక్టర్ కానీ ఒకేసారి చెక్ చేసేద్దాము. చూడండి, థర్డ్ ఇంజెక్టర్ కానీ ఓకే. ఇప్పుడు ఫోర్త్ ఇంజెక్టర్ చూపిస్తాను చూడండి మీకు. మార్ సెల్ఫ్. సో ఈ విధంగా మనకి తెలిసిందేమంటే వైరింగ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంజెక్టర్ సెకండ్లో ప్రాబ్లం ఉందన్నమాట. అది కన్ఫర్మ్గా చేసాము మేము. నేను కొట్టండి.